శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఒకటి ఇన్సిడెంట్ కూడా ఫేస్ చేశారు, దాన్ని చాలా ఎవరు చేయలేని విధంగా ట్యాకిల్ చేశారు. చేశాను యాక్చువల్లీ. నేను ఎంతైతే ఇలా ఉంటాను సాఫ్ట్ అండ్ హంబుల్ గా ఏదైనా సరే, నాకు ఎవరైనా రాంగ్ సైడ్ లో చేస్తే, లైక్ యునో రాంగ్ సైడ్ లో ఇఫ్ యూ రబ్ మీ ద రాంగ్ వే, నేను సైలెంట్ గా కూర్చోను. బికాజ్ ఏ మనిషికి మనం అలా చిన్న చూపు చూడాలి, లేదంటే జస్ట్ బికాజ్ ఐఎమ్ అ గర్ల్ నేను హ్యారెస్ అవ్వాలి అని నాకు లేదు. నేను ఆ విషయంలో ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. సో నాకు 2 ఇన్సిడెంట్స్ జరిగాయండి అప్రాక్సిమేట్లీ అదే టైంలో. ఒకసారి షూటింగ్ నుంచి జస్ట్ బయటికి వచ్చాను, చాలా సెక్లూడెడ్ లొకేషన్, యూటర్న్ తీసుకున్నాను. అక్కడ ఇద్దరు బైక్ మీద వచ్చి కార్ ముందు ఆపేసి, అక్కడ ఎక్కడో నువ్వు యాక్సిడెంట్ చేసి వచ్చావు, వాళ్ళని మేము హాస్పిటల్ జాయిన్ చేసాము, ఇంకా డబ్బులు ఇవ్వు అది ఇది అని చెప్పి హ్యారెస్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే నన్ను చూశారు, ఓహో మీరా, అయితే ఇంకా ఎక్కువ హ్యారెస్ చేయడం స్టార్ట్ చేసి, అయితే మీరు వెళ్ళిపోండి, మీ అసిస్టెంట్ని ఇక్కడ ఉంచేస్తాం, మీరు వెళ్ళిపోండి అంటే, నేను అలా వదిలేసి వెళ్ళలేను కదా, నేను వదలలేదు, నేను అక్కడే ఉన్నాను. అప్పుడు నాకు అనిపించింది, రిఫ్లెక్టింగ్ బ్యాక్ అట్ ద ఇన్సిడెంట్, ఆ తర్వాత పోలీస్ వచ్చారు, వాళ్ళు పారిపోయారు, ఆల్ దట్ హ్యాపెన్, అది క్లోజ్ అయిపోయింది. సేమ్ థింగ్ జూబ్లీ హిల్ చెక్ పోస్ట్, ద మోస్ట్ బిజియెస్ట్ చెక్ పోస్ట్ ఇన్ హైదరాబాద్. అక్కడ ఒకరు ఇలా విండో నుంచి అలా అలా చూస్తున్నారు, చాలా హారబుల్ గా. అప్పుడు నేను అనుకున్నాను, లైక్ వెన్ ఐ వాజ్ థింకింగ్ బ్యాక్, దీని గురించి ఏం చేయలేమా మనము, ఎందుకు, లైక్ వై డు వి నీడ్ టు ఫేస్ దిస్ హారెస్మెంట్ అని చెప్పి అనిపించింది. అప్పుడు నేను అనుకున్నాను, అవును మన దగ్గర ఫోన్ ఉంది, అందులో కెమెరా ఉంది, రికార్డ్ చేస్తే ఖతం అయిపోతుంది కదా. సో ఎప్పుడైతే థర్డ్ టైం వీళ్ళు నన్ను హ్యారెస్ చేశారు, నేను రికార్డింగ్ చేసుకున్నాను, పిక్చర్స్ తీసుకున్నాను, ఐ హ్యాడ్ ప్రూఫ్ దట్ వాళ్ళు నన్ను ట్రబుల్ చేస్తున్నారు. వాళ్ళ బైక్ నంబర్ తీసుకున్నాను, సైడ్ నుంచి అన్ని తీసుకున్నాను యాంగిల్స్ లో. ఇంకా ఇంటికి వెళ్ళి నేను చెప్పాను. ఇక్కడ కామెడీ ఏంటంటే, మీరు ఆ పిక్స్ పోస్ట్ చేసినప్పటికి కూడా జనరల్ గా ఒక పిక్ తీస్తున్నారు ఎదుటి పర్సన్ మంది, ఎవరో తెలియని వాళ్ళు అంటే మనము అలర్ట్ అవుతాం. అవును, ఫేస్ పక్కకు తిప్పటమో లేకపోతే వేరే విధంగా చేయటమో చేస్తాం. బట్ ఇక్కడ ఫేస్ క్లియర్ గా, ఎందుకు అంటే ఈ థింగ్ ఎవరు చేయలేదు ఇంతకు ముందు కాబట్టి వాళ్ళకి కూడా ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. వాళ్ళు ఏంటంటే, నేను పిక్స్ తీసుకుంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఇలా నవ్వుతున్నారు, అంటే ఏం చేయగలుగుతావు దాంతో ఏమవుతుంది అన్నట్టు నవ్వుతున్నారు. చూడండి పిక్ లో అలాగే ఉంటుంది ఎక్స్ప్రెషన్. సో ఈ పిక్స్ తీసుకుని నేను మా డాడీకి ఇంటికి వెళ్ళాను. అప్పుడు ఐ వాజ్ నాట్ మ్యారీడ్. మా డాడీకి చెప్పాను, పాపా ఇలా జరిగింది అంటే, मैं तो ये फेसबुक पे डालने का सोच रही हूँ. आई हैड సమ్ ఫాలోవర్స్ ఆన్ ఫేస్బుక్ బికాజ్ ఆల్రెడీ యాక్టింగ్లో ఉన్నాను కాబట్టి నేను ఫేస్బుక్లో పెట్టేస్తాను అంటే, మా డాడీ చెప్పారు, పెట్టు చెయ్యి, యూ హ్యావ్ టు నేమ్ అండ్ షేమ్ దెమ్. సో అలా ఒక స్ట్రెంగ్త్ ఎప్పుడైతే మనం ఫ్యామిలీ వాళ్ళే ఇస్తారు, లేదంటే ఎందుకులే మనకి ఎందుకు ఎలా జరుగుతుంది అలా కాదు. హీఈస్ ఆల్సో టైగర్, ఆయన నన్ను కూడా అలాగే పెంచారు. సో నేను ఆ ధైర్యంతో పోస్ట్ చేసేసాను, అది ఓవర్ నైట్ వైరల్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ దట్ ఎవ్రీ వన్ నోస్, ద రెస్ట్ ఇస్ హిస్టరీ. దానివల్ల ఒక ట్రెండ్ సెట్ అయిపోయింది. నేను షూటింగ్స్కి వెళ్ళినా, బయటకు వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా గర్ల్స్ ఆర్ లైక్, ఇప్పుడు మేము ఫోన్ తీస్తే వాళ్ళు పారిపోతున్నారు అంటున్నారు వాళ్ళు. ఓకే, సో యునో అది వచ్చేసింది, ఒక ట్రెండ్ వచ్చేసింది. మన వెపన్ మన చేతిలోనే ఉంది. వీ డోంట్ హ్యావ్ టు అరవాల్సిన అవసరం లేదు, గొడవ పడాల్సిన అవసరం లేదు, ఫిజికల్ గా ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న ఒక ఫోన్ వాళ్ళ వైపు పాయింట్ చేయండి, ఖతం, చాప్టర్ క్లోజ్, పారిపోతారు. నో వన్ వాంట్స్ టు బి నేమ్డ్ అండ్ షేమ్డ్ ఆన్ సోషల్ మీడియా కదా. సో అదనమాట. అలా చాలా థింకింగ్, చాలా ఇలా ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత చాలా థాట్ ఇచ్చి ఏం చేయగలుగుతాం మనం అని థాట్ ఇచ్చి ఇది స్టార్ట్ చేశాను నేను. ఆ తర్వాత ఇది మనం అనుకున్న దానికంటే చాలా పెద్దగా అయిపోయింది కేసు. అండ్ దేవో FM లో వచ్చింది, ఆల్ ఓవర్ ఇండియా న్యూస్ లో వచ్చింది. మాకు రిలేటివ్స్ కటింగ్ చేసి ఎక్కడో యూపీ అక్కడి నుంచి పంపించేవారు, దట్ ఇలా ఒక యాక్ట్రెస్ చేస్తే ఇలా షీ టీం వాళ్ళు అంటే పోలీస్ పట్టుకున్నారు అని చెప్పి. ఇలా
మొత్తం ఒక ట్రెండ్ సెట్ అయిపోయిన తర్వాత మెయిన్ అవేర్నెస్ క్రియేట్ అవేర్నెస్ క్రియేట్ అయింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యునో నాకు ఎప్పుడు విమెన్ ఎంపవర్మెంట్ గురించి నాకు బాగా ఎక్కువ ఉంటుంది. సో అలాంటిది ఒకటి చేశానని చెప్పి నాకు లైఫ్ యునో ఎవరైనా అడిగితే వాట్ ఆర్ యువర్ హై పాయింట్స్ ఆఫ్ ద లైఫ్ ప్రౌడ్ మూమెంట్స్ అంటే నేను తీసుకున్న అవార్డ్స్ అది ఇది అనను, ఇది అంటాను నేను. చాలా మందికి హెల్ప్ అయింది కాబట్టి. యాక్చువల్లీ బిల్లి గారు అనే నేమ్ చాలా ఫేమస్ అయిపోయింది. ఏంటి అందరికి అలానే పెడుతుంటారంట నేమ్స్, కరెక్టేనా? అంటే తను యాక్చువల్ గా చాలా బుల్లీ చేస్తుందండి వాళ్ళ బ్రదర్స్ ని, సిస్టర్స్ ని. అందరూ పెద్ద నువ్వు ఉన్నావా చిన్నప్పుడు? కాదు, వాళ్ళు ఎంత మంచి పేర్లు ఉన్నాయండి అందరికి. మంచి పేర్లే ఉంటాయి, నీకు కూడా మంచి పేరే ఉంది. నువ్వు బిల్లి గారు ఎందుకు అయ్యావు? అది ముద్దుగా ఉంటుందండి, ముద్దుగా పిలుస్తాను. మీరు పిలిస్తే ఓకే. ఇప్పుడు మీ సబ్స్క్రైబర్స్ అంతా అలానే పిలుస్తున్నారు, పిలుస్తారు. మొన్న మేము కండక్ట్ చేసిన మీట్ అండ్ గ్రీట్ లో కూడా ఒక్కొక్కరు వచ్చి అందరూ ఆయన్ని బిల్లి గారు అంటే, తర్వాత ఆయన అంటే బిల్లి గారు ఏంటి నువ్వు పిలుస్తావు, ఓకే ఇంకా చాలు, ఇంకా నన్ను నా పేరుతో పిలువు అంటే నాకు రావట్లేదు. సుధీర్ అని నేను ఏదో థర్డ్ పర్సన్ తో మాట్లాడినట్టు ఉంటుంది నాకు, ఆయనతో మాట్లాడినట్టు ఉండదు. అష్మిత గారిలో నచ్చని విషయం అంటే తను చాలా ఓసిడి క్యాండిడేట్ అండి. మేము చూసాం హోమ్ టూర్ ఎవ్రీథింగ్. మీరు ఓన్లీ అందులో ఉన్న నీట్నెస్ చూసారు, దాని వెనకాల ఉన్న ఓసిడి నేను చూసాను లైవ్ లో. అంటే ఆల్రెడీ ఒక విషయాన్ని ఏదైనా నీట్ గా ఉందనుకోండి, నాకు అది చాలా సూపర్ క్లీన్, ఆవిడకి అది 10 times డౌన్ అన్నమాట ఆ లెవెల్ తనకి. అంటే మీరు అర్థం చేసుకోండి, అంటే ఆ సోఫాని కానివ్వండి, లేకపోతే అక్కడ ఇంట్లో ఉన్న పరిసర ప్రాంతాలన్నీ అలా నీట్ గా ఉండడానికి కారణం నేనే. ఎందుకంటే నేను పాడు చేయట్లేదు కాబట్టి, తను ఓసిడి ట్రిగర్ అయ్యేలాగా. నేను దాన్ని క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నాను అది కాదు కారణం, ఆయన దాన్ని పాడు చేయట్లేదని చెప్పి అవి అలా కనిపిస్తున్నాయి అంట. అదే కరెక్ట్, మీరే చెప్పండి, మీరే జడ్జ్ ఇక్కడ. ఓసిడి అని అన్నారు కదా, దానికి బెస్ట్ సొల్యూషన్ మన చుట్టూ సరౌండింగ్స్ క్లీన్ గా ఉంటేనే మనకు వచ్చే థాట్స్ కానివ్వండి అవి చాలా క్లీన్ గా ఉంటాయి అంట. అబ్సల్యూట్లీ, నేను అదే చాలా కొంచెం ఇంకా ఎక్కువ ఉందంట. అంటే నేనేం చేయలేను, అది నా ఫ్యామిలీ హిస్టరీలోనే నాకు వచ్చేసింది, నా జీన్స్ లో. మా డాడీ కూడా అంతే, మా గ్రాండ్ మదర్ కూడా అంతే, అసలు మా ఇంట్లో అందరూ అంతే కాబట్టి ఐ కాంట్ హెల్ప్ ఇట్.